యేసుక్రీస్తు నామం పేరిట వందనములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరికీ మరి ఒకసారి వందనాలు. నేను వందనాలు చెప్తాను, చెప్పడం వందనాలు. మంచిది ప్రియులారా. ఇప్పుడు కాలంలో ఆ ప్రభు సన్నిధిలో ఆయన పరిశుద్ధ దేవాలయంలో చేరి మహిమా ప్రభావాలు కలిగిన దేవదేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి ఇది గొప్ప ఆశీర్వాదకరమైన దినాన్ని మనకిచ్చి ఈ పరిశుద్ధ దినంలో, ఈ పునరుద్ధాన దినంలో ఆయన పాద సన్నిధికి రావడానికి నీకు దేవుడు కృప ఇచ్చి ఆయన సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన నామమును స్తుతించాలంతవరకు ఇప్పుడు ఆత్మదేవుడు నీతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవా నాతో మాట్లాడు. దేవుడు అంటున్నాడు నీతోనే మాట్లాడతానంటున్నాడు. దేవుని ఆత్మ నీ వైపే చూస్తూ ఆశ కలిగిన ప్రాణంలో ఇలాగైనా మా యాక్షనే తృప్తి పరిచే దేవుడు. మీకు ఆశ ఉందా? మీ కోరిక ఉందా? మీ ఆశను ఆయన తీరుస్తాడు, మీ కోరికను ఆయన తీరుస్తాడు. ఏం ఆశ ఉంది? ఏం కోరిక ఉంది? ఆ కోరికలన్నీ నేను చెప్పరాకండి. మీకు చాలా కోరికలు ఉంటాయి. మా రాయలమ్మకైతే చాలా కోరికలు, నేలమ్మకి ఇంకా కోరికలు. అవన్నీ నేను చెప్పదు తప్ప బాగుండు ఊళ్ళో. ఇక్కడ నా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని ఆశ కలిగిన ప్రాణము ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని దేవుని స్వరం వినాలనే కోరిక నీకుందా? ఆయన నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం వినాలనే ఆశ నీకుందా? ఉందా? చెప్పండి అమ్మా. ఉందా? ఏటిగా చెప్పండి. ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టేనా? అనుకయ్యా ఉన్నట్టే అంటారా? అనుకోవడం కాదు, కనుక్కోవడం కాదు, ఉన్నది. ఒక నిబ్బరం కలిగిన హృదయంతో నేను ఆశపడుతున్నాను, నా దేవుని వాక్యము చేత నా హృదయం నింపబడాలని. నేను కోరిక కలిగి ఉన్నాను, నా దేవుని స్వరము నేను వినాలని. నేను ఆశపడుతూ ఉన్నాను, నా ప్రభు ముఖ దర్శనం నేను చేయాలని. నేను ఆశపడుతూ ఉన్నాను, నా దేవుని ఆశీర్వాదాలను పొందాలని. నేను ఆశపడుతూ ఉన్నాను, ఆయన తేజో మహిమతో నిండిన ఆయన ముఖ దర్శనం చేయాలని. నీకు ఈ ఆశలన్నీ ఉంటే ఈ ఆశలని నా దేవదేవుడు తీర్చును కాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాల నుండి ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆదాము హవ్వల ప్రార్థన సహవాసం, హేబేలు ప్రార్థన, నోహు ప్రార్థన, అబ్రహాము ప్రార్థన, యాకోబు ప్రార్థన, సొలొమోను ప్రార్థన, ఇలా కూడా నేర్చుకుంటూ ఉన్నాం. ఇస్సాకు ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా మనం ధ్యానం చేస్తున్నాం. కొంతవరకే అంతా. అయితే ప్రార్థనలో రకాలు ఉన్నాయి. చెప్పండి, ఏ రకాలైన ప్రార్థనలు ఉన్నాయి? ఇక్కడ ఏ రకాలైన ప్రార్థనలు ఉన్నాయి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రేయర్
కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇంకా ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి కదా. ఏకాంత ప్రార్థన, సమూహముగా కూడి ప్రార్థన, సంఘముగా కూడి ప్రార్థించడం, కుటుంబముగా కూడి ప్రార్థించడం, విశ్వాసులతో కూడి ప్రార్థించడం, దైవజనులతో చేరి ప్రార్థించడం, సహవాసములో ప్రార్థించడం. దేవుని గ్రంథంలో ఒక ఆయన ఒంటరైపోయాడు ప్రార్థన కోసం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒంటరైపోయాడండి ప్రార్థన కోసం. దేవుని దగ్గరికి వెళ్ళి తనకున్న సమస్తాన్ని, యోగ తల్లి తనకున్న సమస్తాన్ని వదిలేశాడు. ఇద్దరు భార్యలు, ఇప్పుడు అర్థం దూరం మీకు, ఇద్దరు దాసీలు, ఆ ఇద్దరు దాసీలు కూడా పిల్లలు పుట్టారు. 11 మంది సంతానం, వేవేల పశువులు, మందలు, దాసదాసీలు, వీళ్ళందరూ పంపేసి ఒక్కడిగా పోయాడు దేవుని దగ్గరికి. అల్లెలు చెప్పడం కానీ ఎవరు? యాకోబు. హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. అది అండర్లైన్ చేసుకోండి మీ యొక్క బైబిల్లో. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. పైకి వచ్చిన చదువునైనా ఆ రాత్రి దాటిపోయాను. దాటించి తనకు కలిగినదంతయు పంపివేసింది. ఇక్కడ బాగా ఆయన యాకోబు గారు ఎందుకో ఈ పని చేస్తున్నాడంటే దేవుని ఆశీర్వాదం పొందాలి. నేను ఈ రాత్రి అట్లా ఇట్లా తెలుసుకోవాలి. తాళం పేద చేయాలంటున్నారు కొందరు. మీరంటారో మీ ఆయన అంటారు నాకు తెలియదు, కానీ తాళం పేద ఈరోజు తేలిపోవాలి, అక్కడ ఇంట్లో తేలిపోవాలి. ఓవర్గా ముసుగులో గుద్దులాటేందుకో కదమ్మా, వదిలేవు కదా, ముసుగులో గుద్దులాటేందుకు అట్లా ఇంట్లో తెలుసుకోవాలా. యాకోబు గారు పద్ధతిగా ఒక్కడే పోయాడా, మందతో పోయాడా? వాళ్ళ మామ దగ్గరికి, మా లాభం దగ్గరికి ఒక కాలం చేతిలో ఉంది, ఏం లేదు, సంచి కూడా లేదు. ఏముంది? ఒక కాలం చేతిలో ఉంటుంది, ఒంటరిగా పోయాడు. ఇప్పుడు మళ్ళా ఎట్లా వచ్చాడు? ఒక్కడిగా రాలా. ఆ నుంచి పద్దరావు నుంచి మహా సైన్యంగా వస్తున్నాడు. ఎంత ఎలా ఏ విధంగా వస్తున్నాడు? ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, ఇంకా దాసదాసీలు, 11 మంది పిల్లలు, 12వ వాడు యాకోబు మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత కొడతాడు వెయ్యి మీద. అక్కడ బెంజమిన్ అక్క బెంజమిన్ అన్నదే. 11 మంది పిల్లలు, కావలసినంత ఆస్తి, ఒక్కడిగా పోయినవాడు మందగా తిరిగి వస్తూ ఉన్నాడు. మందగా వచ్చినాడు రావచ్చు కదా, దేవుడు ఆయన ఆశీర్వదించాడు కదా, కావలసిన సమస్యలు ఇచ్చాడు కదా. మరి ఇక్కడ ఎందుకండి ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడు? ఆ భార్యలను దేవుడు ఇచ్చాడు, ఆ దాస్యంలో దేవుడు ఇచ్చాడు, ఆ సంపదని దేవుడు ఇచ్చాడు, తనకు కలిగిన బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. మరి వాటంటిని వదిలి
దేవుని దగ్గరికి ఎందుకు ఒంటరిగా నిలబడి ఉన్నాడు? ఆ రాత్రి దేవుని దగ్గర ఒంటరిగా ఎందుకు పోరాడుతున్నాడు? ఆ రాత్రి దేవుని దగ్గర ఎందుకు ఒంటరిగా పెనుగులాడుతున్నాడు? ఏం చేశాడంటమా? చదువు మాకు వచ్చినవా? ఒక నరుడు పెనుగులాడెను. చాలమ్మా. పెనుగులాడడం అంటే ఏంటమ్మా? చెప్పడమ్మా, తెలియదు. చెప్పమ్మా. ఆయన పెనుగులాడతాడు. మీ ఆయన నువ్వు పెనుగులాడా? చేతులు కొట్టుకొని ఏమైనా చేయించడం లేదా? పెనుగులాడడం అంటే అయి నువ్వు పారిపోతుంటావు అనుకో, మా ఊరు పట్టుకొని బతిలాడుతున్నావు, అప్పుడు నువ్వు పెనుగులాడి తప్పించుకోవాలని పెనుగులాడుతుంటే దాన్ని పెనుగులాడాలి. ఇక్కడ ఒక నలుగురు యాభంతో పెనుగులాడు, వాళ్ళతో పెనుగులాడుతూ ఉన్నాడు రాత్రంతా. రేపు బాబు నన్ను వదలడం ఆయన తెల్లారిపోతుందంటే ఆయన ఏమంటాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ హల్లెలూయా నేను పోనీయా. తుంటికాలు ఎరగొడతాడు, తుంటి మీద కొట్టడు, సడుగు అంటాం మనం. సడుగు తొలగిపోయింది. తొడగుట్టి మీద కొట్టాడు, తొలగిపోయింది. అయినా వదలలే. అరే బాబు, ఏం కావాలి నీకు? ఇద్దరు బిడ్డలు ఇస్తుంది. ఏం ఆశీర్వాదం? ఇద్దరు బిడ్డలు ఇస్తుంది, ఇద్దరు భార్యలు ఇస్తుంది, ఇద్దరు దాతలు ఇస్తుంది, దాసాదాసులు ఇస్తుంది, 11 మంది పిల్లలు ఇస్తుంది, ఒంటరిగా వచ్చేవాళ్ళు కొట్టేశ్వరులు చేస్తుంది. ఇంకా ఏం కావాలి? అబ్బమ్మ నీకు ఆశీర్వాదం ఇంకా ఏం కావాలా? నో, నేను అవన్నీ వదిలేసా. ఇక్కడ అది మనం గమనించాల్సి ఉంటుంది. నువ్వు ఏమైతే నాకు ఇచ్చావో అవన్నీ నాకు అవసరం లేదు. నాకు ఆశీర్వాదం కావాలి. అల్లు చెప్పండి ఒకసారి, మరి ఒకసారి చెప్పండి. నాకు ఆశీర్వాదం కావాలి. అవి ఆశీర్వాదాలు కాదు. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. బిడ్డలు ఉంటారు, ఈరోజు ఉంటారు, రేపు భార్య ఈరోజు ఉంటారు, రేపు పోతారు. ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు కోటీశ్వరుడిని, రేపు నేను పేదోడు కావచ్చు. దొంగలు వచ్చి దోచుకొని కావచ్చు. నా మందలన్నీ చనిపోవచ్చు. నా భార్య నన్ను చీకొట్టి వెళ్ళిపోవచ్చు. నా బిడ్డలే నన్ను వెళ్ళిపోవచ్చు. ఆ ఆశీర్వాదాలు నాకు అవసరం లేదు. అందుకని నేను ఒంటరిగా నీ దగ్గరికి వచ్చా. నేను ఒంటరి వాడుగా నీతో పెరుగులాడుతూ ఉన్నా. నేను ఒంటరి వాడుగా వస్తూ ఉన్నా. పిల్లరా, బాగా నన్ను గమనం చేయండి. దేవుని ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఒంటరిగా ప్రభు సన్నిధికి వెళ్ళాలా. దేన్ని వెంట పెట్టుకొని పోకూడదు. అమ్మ కళ్యాణమ్మ అయితే నేను బైబిల్ వల్ల విను, ధ్యానం చేయి, నేను చెప్పేది విను. నువ్వు దేవుని సన్నిధికి ఒంటరిగా పోవాలా. నీ కలిగింది ఏది వెంట పెట్టుకొని పోకూడదు. నీ కలిగింది సమస్తం వదిలేయాలి. అక్కడ యాభై అన్ని వదిలేశాడు. చివరికి చిన్న బిడ్డలండి, తను ప్రేమించిన రాహేలు, తన బిడ్డలు, తన మందలు మాతో కొట్లాడేసుకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. అవన్నీ వదిలేశాడు. అవసరం లేదు నాకు. నేను ఒంటరిగా నీ సన్నిధికి వచ్చాడు. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. నీవు కూడా అన్నీ కలిగి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే దైవ ఆశీర్వాదాలు అంటే పరలోక దీవెనలు నీకు రావు. యాకోబు గారు ఏ ఆశీర్వాదం పొందారు? అప్పుడు అడిగాడు దేవుడు, అది బాబు నీ పేరేంతో చెప్పరా అన్నాడు. ఏమన్నావా?
దేవుడు గారి మాట ఏంటి? నీ పేరేంటి అన్నాడమ్మా. ఏమన్నాడు అంటే దేవుడికి తెలీదా? యాకోబు అని తెలుసా తెలీదా? అబద్ధమా? నీ పేరు తెలుసో తెలీదా దేవుడికి? నీ పేరు తెలుసో తెలీదా? మీ పేరు తెలుసో తెలీదు కానీ నా పేరు దేవుడికి తెలుసు. పేరు అంటే ఒక మాట చెప్పనా మీకు? పేరు అంటే పేరులో ఉండేది ఏంటంటే తీరు. పేరులో ఏముందరా? తీరు బాగుండాలా అంటారు. తీరు అంటే అర్థమైంది ప్రవర్తన, వెరీ గుడ్, నడవడిక. ఇక్కడ దేవుడు అడుగుతా ఉన్నాడు, నీ నడవడిక ఎలా ఉంది? యాకోబు అంటాడు, అయ్యా నేను యాకోబు, నేను ఒప్పుకున్నాను. ఏం ఒప్పుకున్నాడమ్మా? ఏం ఒప్పుకున్నాడు? నేను యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడయ్యా. అవునరా బాబు, నీ తండ్రిని మోసం చేశావు, నీ అన్నను మోసం చేశావు. నువ్వు గర్భంలో ఉండగా ఏ సొంతాన్ని పొందాలని నీ అన్న కాళ్ళు కొట్టుకొని తాగావు కదరా. మోసం బ్రతుకుగా ఆశీర్వదించమంటే ఏ విధంగా ఆశీర్వదిస్తానో, మోసగాడి వైన నుండి నీవు ఒప్పుకోకుండా లోక సంబంధము అందరూ కనిపించే వదిలేసేవన్నావు. ఆంతరికంగా చాలా ఉన్నాయి, నువ్వు వదలాడుతున్నాయి. రాయలందరూ ఎరండి ఇక్కడ ఆంతరికంగా చాలా ఉన్నాయి బాబు. అసలు నీ ప్రవర్తన ఏంటో చెప్పు. లోకానికి సంబంధించి నువ్వు వదిలేసావు. నీ బిడ్డల్ని, నీ భార్యని, నీ సమస్తాన్ని, నీ ధనాన్ని, నీ దాసాన్ని వదిలేసావు. మంచిదే, ఒంటరిగా వచ్చావు. ఇప్పుడు ఇచ్చావు నా చేతిలో. కరెక్ట్గా అడుగుతున్నాయి విను. నీ పేరేంటో చెప్పు, నీ బ్రతికేంటో చెప్పు. నీవు నా నుంచి ఆశీర్వాదాలు, పరలోకపు దీవెనలు పొందాలంటే, ఇదిగో నువ్వు ఫలితం పొందాలి అంటే, నీ ప్రార్థనకు జవాబు పొందాలి అంటే, ఎవరి దీవెనలు తరిగిపో. అదే చెప్పండి ఒకసారి. ఆశీర్వాదాలు కొంతకాలానికి అంతరించిపోతాయి కానీ దీవెనలు నిత్యము నిలిచి ఉంటాయి. అదే చెప్పండి ఒకసారి. దేవుడిచ్చే దీవెన ఆ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ యాకోబుకు ఇచ్చిన దీవెన ఏంది? నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడతావు. అదే చెప్పండి ఒకసారి. ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటి అమ్మా? దాని కింద రాసుకుంటాడు. ఇజ్రాయేల్ అంటే అర్థమైందమ్మా, పుట్టోట్లో చూడమ్మా. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. పోరాడువాడేనా? ఇజ్రాయేల్ అంటే అసలు కృష్ణ అర్థం అది దేవునితోనే పోరాడాల. అందుకంటాడు, అది బాబు నువ్వు చిన్నాడు కాదు, నువ్వు మనుషులతోనో దేవునితోనో పోరాటం చేసి గెలిచిన వాడు కాబట్టి నీ పేరు ఇజ్రాయేలే ఈ దినాల నుండి. ఇక ఆ ఇజ్రాయేలు అనే మాట ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఉంది, ఇజ్రాయేలీలు ఉన్నారు. ఈ పేరు పెట్టుకున్న ఆయన ఎవరు? పేరు ఇచ్చింది ఎవరికి? యాకోబుకు. యాకోబు సంతానం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారు ఇజ్రాయేలీలు. ఈనాటి కూడా ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశం చాలా చిన్నదైనా ఎవరు కూడా ఇజ్రాయేల్ దేశాన్ని గెలవలేదు. అల్లే చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టు చిన్న దేశం అది. మన జంట ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు. హైదరాబాదు, సికింద్రాబాదు ఎంతైతే ఉండదో అంత ఉండదు ఆ దేశం. మన ఆంధ్రప్రదేశ్ అంత విస్తీర్ణం కలిగిన దేశం కూడా కాదు. కానీ పాలస్తీనా ఎన్ని దేశాలా? ముస్లిం దేశాలు ఎన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆ చిన్న దేశాలు ఏం చేయలేకపోతున్నాయంటే కారణము ఇజ్రాయేల్ కామనెవరు?
ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, నా కాపరి నీకు స్తోత్రం. ఇదేనండి దేవుడు కాపరిగా ఉంటే, దేవుడు తోడుగా ఉంటే, దేవుడు కేడముగా ఉంటే, దేవుడు అండగా ఉంటే, దేవుడు కోటగా ఉంటే, దేవుడి కృప నీకుంటే ఈ లోకము నిన్నేమి చేయలేదు. తప్పకుండా దేవుడు ఇజ్రాయేలు 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 ఇజ్రాయేల్ అంటే భయం అందరికి. మన ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ దేశానికి పోయారు, ఎవరు మోడీ గారు. ఎందుకు పోయాడంటే ఇజ్రాయెల్ దేశంలో నీళ్ళు లేవు, నదులు లేవు. ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ పాలస్తీన్లు వీళ్ళు కొట్టేశారు, ఇస్మాయిల్ సంతానం కొట్టేశారు. ఇప్పుడు ఎడారి ప్రాంతమే ఆ రోజు నీళ్ళు లేవు. అంటే ఎక్కడో ఒక చిన్న చిన్న కాలువలు, చిన్న నదులు, జీవన రూపం కూడా లేదు. మరి జీవన ప్రపంచంలో అమ్మా మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎక్కువగా ఏ జిల్లాలో జరుగుతుంది? ఏ జిల్లాలో? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఆ జిల్లాలే. ఎందుకంటే ఆ జీవనదులు ఉన్నాయి. జీవనదులు కాకపోయినా నిత్యము ప్రవహించే నది గోదావరి నది, కృష్ణా నది. ధాన్య భాండాగారము, ఆంధ్రప్రదేశ్ ధాన్య భాండాగారం అంటారు. మరి ప్రపంచంలో ఎక్కువగా వ్యవసాయాన్ని పండించే దేశం ఏది అంటే ఇజ్రాయెల్. ఎట్లా వీలవుతుంది అది కానీ మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు చూడాలి పోయాడు. బాబు ఎలా చేయగలుగుతున్నాం? మాకు ఇన్ని నదులు ఉన్నాయి, ఇంత విస్తీర్ణమైన ప్రాంతం ఉంది, నల్లరేగడి నేల ఉంది, ఎర్ర నేలలు ఉన్నాయి, ఇసుక నేలలు ఉన్నాయి. ఏ పంటకు ఏ నేల కావాలో మా దగ్గర ఉంది. మీదంతా ఎడారిలో మెట్ట భూమి. ఇంకొక సంగతి, మీదంతా ఉప్పు తేలిన భూములు, అంటే సముద్రం నీరు పారిన భూములు. సమిటి భూమి అంటాము మనం, ఒరే సమిటి శ్రేణి అంటున్నామా కంట్రీలో. కొన్నిసార్లు సమిటి శ్రేణి అని పేరు కూడా ఉంది కంట్రీలో. ఉండాలి కదా రాయమ్మా? సమిటి శ్రేణి అంటే ఏంటంటాం? సౌండ్ ఎక్కువ ఉంది సమిటి శ్రేణి అంటే. అలాంటి పేర్లు పెట్టారు. మరి ఇజ్రాయెల్ దేశంలో ఉండేదంతా భూమి అంతా సారవంతమైన నేల కాదు. మరి భూమి రంగులు మార్చారు, సారం లేని భూమికి సారం తెచ్చారు, నీళ్లు లేని దగ్గర నీళ్లు తెచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అసలు ఎట్లా సాధ్యమైంది? అది అంటే అమ్మా, నీకేదైతే జరగదనుకున్నావో, నువ్వు దేనికైతే అనుకున్నావు కాదో, నీ పరిస్థితులు ఇలాగే ఉంటాయనుకున్నప్పుడు నీ పరిస్థితిని మార్చి నీవు అనుకున్న దానికంటే నీ కుటుంబాన్ని నిన్ను అభివృద్ధి పరిచాడు చూడు దేవుడు. అది దీవెనంటే. హల్లెలూయా. ఆ దీవెన యాకోబుతోనే పోయిందమ్మా. యాకోబుతోనే పోయిందా? ఇప్పటి వరకు ఉందా? ఇప్పటికీ ఉంది. దాదాపు 6,000 సంవత్సరాలు. దాదాపు 6,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కారణం యాకోబుతో ఆనాడు దేవుడు అబ్రహాము, అసలు ఇజ్రాయెల్ మూల పురుషుడు అబ్రహామే కదా. కానీ దీవెన ఎవరి ద్వారా వచ్చింది? యాకోబు ద్వారా వచ్చింది. హల్లెలూయా. ఎవరి ద్వారా అయితేనేమి కానీ గొప్ప దీవెన పొందాడమ్మా. ఎలా పొందగలిగాడు? మనం ఎందుకు పొందడం లేదు? ఆయన ఒంటరిగా వెళ్ళాడు కాబట్టి పొందగలిగాడు. రెండవది, ఆయన ఎవరో దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అదే పక్కలే. అది దేవుని దగ్గర తన హృదయాన్ని కురుమరించాడు. ఒక్కడు కూడా దాచుకోవాలా. మనం మాత్రం కొంత దాచుకుంటాం, కొంత దేవుని దగ్గర ఒప్పుకుంటాం. దాచుకో దేశం మళ్ళీ ఇంటికి సంగతి ఎంతోగా
చూడాలా వద్దా? అంత ఇస్తే ఎట్టా? అంత ఈయను పంపిస్తా. దేవుడు కూడా అంటాడు, నువ్వు పంపిస్తానే ఉండు, నీ బతికెట్టే ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఆశీర్వించబడవు. నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ఫలితం లేదు, నువ్వు ఏడుస్తావు కానీ ఆ కన్నీటికి విలువ లేదు, నువ్వు గుళ్ళాడతావు కానీ నేను నీ సాయం చూడను. కారణం ఏంటి? నువ్వు వదలవలసింది వదలడం లేదు. ఇప్పటికీ నీకు నాకు ఏదైతే ఇష్టం లేదో ఆ కార్యాన్ని పదే 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 గుళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో సూర్యులో చుట్టిగా చాపలాగా దాచిపెట్టి వచ్చావు. ఇంటికి పోగానే ఆ సూర్యులో తీసుకొని తగిలించుకుంటావు. నాకు ఏదైతే ఇష్టం లేదో నువ్వు చేస్తున్నావు. మరి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడేది. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇజ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. పడండి. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇజ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. ఆమేన్ ఆమేన్. కాదండి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా పిల్లల యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచాడు, కానీ ఇంటికి చేరలేక మా ఇల్లండి ఇక్కడ ఇంటికి చేరలేక మరి దేవుని ఇంట్లో వచ్చావు. దేవుని ఇంటిలో నువ్వు ఉన్నావు. దేవుని ఇంటిలో నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడాలా. దేవుని ఇంటిలో నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందాలా. దేవుని ఇంటిలో నువ్వు మోసగట్టం కాదు, మోసగాడు కాదు, నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలే. ఏంటి? నువ్వు ఇజ్రాయేలే. అందుకే ఈ దినము ప్రియులరా అందిన ఆహారంలో ఒక ప్రాంతాన్ని ఆయన కొని అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెడతాడు. ఏం పేరు పెడతాడమ్మా? ఆ బలిపీఠానికి ఒక పేరు పెడతాడు, ఎలోహీ ఇజ్రాయేలు అని. 33వ అధ్యాయము ఆఖరి వచ్చినప్పుడు 20 వచ్చిన ఆఖరిలో బలిపీఠం కట్టడం ఎప్పుడు మాండు, ప్రార్థన ఎప్పుడు మాండు. ఒక రాయి తీసుకొని నిలబెట్టి మొట్టమొదటిగా ఆ రాయి పైన నూనె పోసను అంటే అక్కడ ప్రార్థించను. సరే అమ్మ, ఎన్ని సంవత్సరాలు బానిసత్వం చేశాడు యాకోబు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి కరెక్ట్గా? 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు లాభాలు బానిసత్వం చేసుకున్నాడు. మోసం చేసి పాపం అనుభవించాడా లేదా? ఇక్కడ ఊరిని మోసం చేసిపోయాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అక్కడ మావ నిన్ను మోసం చేశాడు. ఏమన్నా యాకోబు వచ్చావు, నువ్వు ఊరక పని చేయడం ఇష్టం లేదు, నీకేం కావాలంటే ఏమన్నాడు? రాయలేండి నాకు మరి ఇష్టం. అమ్మ నువ్వు తల్లి నువ్వు అనుకుంటావు మళ్ళా మా ఆయన కొడతాడు. రాయలంటే నాకు మరి ఇష్టం. నీ కుమార్తెల్లో రాయలు ఉంది కదా, రెండావా ఆవంటే నాకు మరి ఇష్టం, ఆమె నాకు పెళ్ళి. ఎన్ని సంవత్సరాలు చేయాలా? ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలు. సరే 7 సంవత్సరాలు నేను నీ మందల్ని మేపుతా, పని చేస్తా. చల్లగా చేసుకొచ్చి లేని వదిలిపెట్టాడు ఆ రాత్రి. పోయి అడుగుతాడు, ఏవా నేను 7 సంవత్సరాలు కష్టపడి పని చేసిన, నేను ప్రేమించే నా రాయల్ని పంపండి. సరే ఆయన మోసపడ్డావా లేదా? చేసినోడికి చేసినంత అల్లు చెప్పండి ఉండాలి. మనం అనుకుంటున్నాం మేము పిల్లరా, ఈ లోకంలో నువ్వు చేసిన ప్రతి కార్యానికి తప్పనిసరిగా ప్రాయశ్చిత్తాలు పొందినా కూడా, దేవుడు క్షమించినా కూడా కొన్నిటికి మాత్రం వాటికి అనుభవించాల్సి ఉండేది.
దావీదు అనుభవించాడా లేదా? దావీదు అనుభవించాడా లేదా? దావీదు మోహం చూపు వలన ఒకరి భార్యను తీసుకుని వచ్చి తన భార్యగా చేసుకోవడం వల్ల తన కన్న కుమారుడిని పోగొట్టుకున్నాడు లేదా? ప్రాయశ్చిత్తం జరిగింది. యాకోబు కూడా ప్రాయశ్చిత్తం జరిగిందా లేదా? అన్నను మోసం చేశావు, నాన్న మోసం చేశావు, ఇక్కడికి వచ్చావు, ప్రేమించినట్టే ప్రేమించి నిన్ను మోసం చేశాడు. అది ఒక్క మోసమే కాదు. సరే ఇప్పుడు ఏంటి? ఇంకొక 7 సంవత్సరాలు చేయమన్నాడు. 7 సంవత్సరాలు చేశాడు. సరే రాయలమ్మ నుంచి పెళ్లి చేశాడు. సరే ఇప్పుడు ఏంటిరా బాబు? ఆయన బాగా ఆ యాకోబు ఎప్పుడైతే ఆ గృహంలో అడుగుపెట్టాడో ఆ లాభాని యొక్క సంపద కోకోలుగా ఆశీర్వదించబడతా ఉంది. ఎంతకాలం నేను ఇక్కడ ఉన్నా కూడా నీకు చేసి పెట్టాలా? మరి నా బిడ్డలు, నా భార్య, నాకు కూడా బిడ్డలు కొడుతున్నావు కదా. లేకపోతే ఎందుకు పెట్టించాడు? రాయలమ్మకి ఎందుకు ఇచ్చేద్దామా? ముందు లేయాకి బిడ్డలు ఇచ్చాడు. యాకోబుకి ఇష్టమే లే అంటే, రాయలమ్మంటే ఇష్టం. లేయాకి ఎందుకు బిడ్డలు ఇచ్చాడు? రాయలకి ఎందుకు? చెప్పండి ఎవరో తెలుసుకోండి. లేయాకే ఎక్కువ మంది బిడ్డలు, రాహేలమ్మకి 2 బిడ్డలు. ఎవరు చెప్పండి? ఎస్, చెప్పండి కొడుతుంది. దేవుడు మాట్లాడుతుంది. 13 మంది మొత్తం దేనంతో కూడా 13 మంది అయితే ఆయన ప్రేమించిన భార్యకి 2 బిడ్డలు. మిగతా వాళ్ళంతా లేయాకు దాసీలు పుట్టిన వాళ్ళే. కానీ లేయా 6 కానది. ఎంతమంది వెళ్తామా? 6. ఎందువల్ల? ఎందుకు చెప్పండి? లేయాకు బిడ్డలు పుట్టారు, రాహేలుకు బిడ్డలు పుట్టా. కారణం చెప్పాలా? దేవుడు ఎక్కడ పక్షపాతి కానే కాదు. ఇక్కడ యాకోబుని ఎవరు ప్రేమించాడు? లేయాన్ని లెక్క చేసేవాడు కాదు. జబ్బు కలదని, జబ్బు కలదే లేచేయండి. పురుగు కనపడితే రాత్రులు కనపడదు. ఈ అయ్యానికి అందం కావాలా? రాయలమ్మ అందంగా ఉండింది, రాయలమ్మ ప్రేమించాడు. దేవుడు చూశాడు, ఒరే 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 ఒరే, నువ్వు అత్యధికంగా ప్రేమించినా ఎవరికి అర్థం తెచ్చాడో అల్లెలు చెప్పండి ఒకసారి. నేను ఏం చెప్తా ఉన్నాను? మనం చేసిన దానికి లోకంలో తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం జరగాల్సి ఉంది. చేసుకున్నవాడికి చేసుకున్నంత దేవుడు క్షమిస్తాడండి. దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. కొన్నిటికి మాత్రం నువ్వు దానికి అనుభవించాలా, చేరాలా. మనం చాలా చేసామో అనుభవించాము. చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఉడికి నీళ్ళు పోసుకుంటే ఎంత ఉడుకు పోసుకుంటావో అంత వేడిగా ఉంది నీ ఒళ్ళు. అనుకోవద్దు వాళ్ళు మోసం చేశారు, నేను ఈరోజు బాగుపడుతున్నాను. నువ్వు మోసపోయే జనాలు నిన్ను బట్టి నీ బిడ్డలైనా మోసపోతారు, నీ వంశంలో జరగద్ది. అన్యాయం అక్రమం చేసి ఏం సంపాదించినా నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు ఒకవేళ బాగుండొచ్చావు, రాబో దినాల్లో మన బిడ్డలు అనిపిస్తారు. బిడ్డలకు ఆశీర్వాదం బిడ్డలకి ఇవ్వాలి, కానీ అమ్మా ఏమి ఇవ్వాలా? శాపాలు బిడ్డకి ఇవ్వదు. మళ్ళీ చెప్పండి ఒకసారి. మనం శాపాలు ఇచ్చిపోతాం. ఏం ఆశీర్వదించబడ్డారు నీ బిడ్డలు? ఎందుకు ఆశీర్వదించబడలేదు నీ బిడ్డలు? ఎందుకు దీవించబడలేదు? ఎందుకు ఇంకా శాపానికి గురై ఉన్నారు? ఎందుకు రోగిష్ఠులై ఉన్నారు? ఎందుకు వ్యాధిగ్రస్తులై ఉన్నారు? అయ్యా నేను చేసిన పాపం అది. ఏమో నేను అన్నాలా, ఆయన చేసిన పాపమో, ఆయన పితరులు చేసిన పాపమో, నువ్వు చేసిన పాపమో, నీ తల్లిదండ్రులు చేసిన పాపమో, అది నేను విమర్శించలేదు, నీకు చెప్పడం లేదు. అయితే అనుభవిస్తావు. నా తల్లిదండ్రులకి చేసిన పుణ్యం నేను అనుభవిస్తున్నానా, నా తల్లిదండ్రులు చేసిన పాపాన్ని నేను అనుభవిస్తున్నాను అనేది
నా జీవితాన్ని బట్టి తెలిసిపోతుంది. అల్లే చెప్పండి ఒకసారి. అమ్మ వాళ్ళ ఇద్దరు. అందుకే ప్రియ దేవుని మీద దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము ఆశీర్వాదానికి మూలము. ఒకవేళ నువ్వు ఆ ఫలితం పొందలేకపోవచ్చేమో కానీ నీ బిడ్డలు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు ఆ ఫలితాన్ని పొందే దినం ఒక దినం ఉంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే తల్లివా, నీ ప్రార్థన వ్యర్థం కాదు. నువ్వు కన్నీరు కాచే తల్లివా, నీ కన్నీరు ఆయన కన్నీళ్ళు దాచుకుంటుంది. నువ్వు దేవునికి పరిచయం చేసే తల్లివా, నీ పరిచయం వ్యర్థం కాదు. నువ్వు దేవునికి లేమిలో కూడా ఇస్తున్నావా, ఏమి లేనప్పుడు కూడా. నేను మొన్న కూడా చెప్పా, మీకున్న దాంట్లో తప్పనిసరిగా దేవునికి కాళ్ళు తీసుకెళ్ళండి దేవుడి గుడికి, అప్పుడు నువ్వు ఆచరించబడతావు. నాకేమీ లేదు అనొద్దు. నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంట్లో ఎత్తుకోరా చాలు. అభివృద్ధి చెందిన కొలది ఏంటి అర్థం ఏంటంటే, నీకు దేవుడు ఎంత ఇస్తే దాంట్లో దశ మాకు ఇవ్వాలి. కానీ మొదట నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంట్లో ఎత్తుకురా. నీ బిడ్డలను దేవుడు ఆశీర్దిస్తాడు, నీ సంతానాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు, నీ మనవరాలను దేవుడు ఆశీర్దిస్తాడు. వారికి పుణ్యం దక్కాల, వాళ్ళకి ఆశీర్వాదం రావాలంటే నీవు ప్రార్థించే తల్లిగా ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. ఒంటరి వాడాయను, యాకోబు ఒంటరి వాడాడు అక్కడ. కాబట్టి ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. నువ్వెందుకు ఆశీర్వాదం పొందడం లేదు? నువ్వెందుకు దీవెనలు పొందడం లేదు? నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడడం లేదు? నీ బిడ్డలు ఎందుకు దీవించబడడం లేదు? నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవు కావడం లేదు. ఇంకా కొన్ని లోక సంబంధమన్నీ వదిలేశావు. లోకానికి మాత్రం మూసుకేసుకొని కూర్చున్నావు, లోకానికి మాత్రం విశ్వాసులు, లోకానికి మాత్రం తెల్లముళ్ళు వేసుకున్నా, లోకానికి మాత్రం నేను దైవజనుడిని. కానీ నా హృదయంలో, నా హృదయాంతరంగంలో ఏ మోసముందో, ఏ దోషముందో, నా ప్రభువుకు ఇష్టం లేని ఏ కార్యాలు ఉన్నాయో అవి వదలనంత కాలము ఇశ్రాయేలుగా మార్చబడను. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే, ఇంకొక అర్థము ప్రత్యేకించబడిన వారు, ఇంకొక అర్థం ఏంటంటే దేవుని యొక్క జనాంగము, ఇంకొక అర్థం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు. ఆ ఆశీర్వాదాలని నాకు రావాలంటే నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. ఈ యొక్క కుడికిలో దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ పేరేంటి, నీ స్థితి ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ బ్రతికేంటి? అయ్యా నేను అన్నీ వదిలేదయ్యా. లేదు 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 లేదు, అందరు కనపడే వదిలేసావు, నేనే కాదన్నాలే. రహస్యంగా ఉండే ఒప్పుకోరా బాబు. రహస్యంగా ఏ ఆలోచిస్తున్నావు, రహస్యంగా ఏం చూస్తూ ఉన్నావు, రహస్యంగా దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు, నీ రహస్య జీవితం నాకు తెలుసు. అగాధ తలములకు పోతినా ఆయన అక్కడ ఉన్నాడు, ఆకాశమునికి ఎక్కితినా ఆయన అక్కడ ఉన్నాడు, సముద్ర గర్భంలోనికి పోతినా అప్పటి ఇక్కడను, సముద్ర గర్భంలోనికి పోతినా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన కళ్ళకు కనిపించలేదు ఏదీ లేదు. ఒకవేళ తల్లిదండ్రుల కళ్ళు కప్పొచ్చావు, మాస్టర్ల కళ్ళు కప్పొచ్చావు, దైవజనుడు కళ్ళు కప్పొచ్చావు, భర్త భార్య కళ్ళు కప్పొచ్చావు, భార్య భర్త కళ్ళు కప్పొచ్చావు. నిరంతరము నిత్యము నిన్ను చూచే తల్లి ఒకడున్నాడు. ఆయన కళ్ళకు దాని నువ్వు ఎక్కడా. హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టు దేవుడు మహిమపరచండి. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నా దాగు చోటు నీవే ప్రభువా. తప్పదు, నేను ఎక్కడ దాక్కున్నా నా దాగు చోటు నీవే. దేవుని దగ్గర దాక్కున్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి ఏ విధంగా రావాలా? యాకోబు వలె ఒంటరిగా రావాలా? లోక సంబంధమైన భార్యలను, బిడ్డలను, ఆస్తులను, అంతస్తులను, సమస్తాన్ని వదిలేసి ఒక రాత్రి అంతా దేవుడితో
పోరాడి గెలిచిన వాడు పెనూయేలు. పెనూయేలు అంటే అర్థమైతే పోరాడి గెలిచిన వాడు. హల్లెలూయా. ఏం పోరాడుతున్నావు? దేనికోసం పోరాడుతున్నావు? ఎవరితో పోరాడుతున్నావు? ఏం కావాలని పోరాడుతున్నావు? ఒకవేళ లోపల ఏమన్నా విజయాలు సాధించవచ్చేమో కానీ పోరాడి అసలు సాతానుతో పోరాటం నీకుందా? నువ్వు గెలిచావా? అస్సలు సిసలైన యుద్ధం ఎప్పుడు మనలో ఉంటుంది. ఉండదా? రాయలమ్మా, ఉండదా? ఉండదా? నాకు వినపడ్డా ఉంటుంది కదా. ఏందో ఎంతో నీలో ఉండేది చెప్పుకుంటా. ఎవరెవరికి యుద్ధమా? ఎవరెవరికి యుద్ధమా? మా వెనక్కి నీకా? అబ్బా అవును. కానే కాదు, నీలో నీకు యుద్ధం. నీ మనసుకు నీ ఆత్మకు యుద్ధం. నీ మనసేమో ఒకటి చేయమంటుంది, దేవుడి ఆత్మేమో చేయొద్దు తప్పు అంటుంది. చివరికి ఏది గెలుస్తుంది? ఏం పాడ ఏది గెలుస్తుందా? ఇజ్రాయేలే గెలుస్తున్నాడు. నువ్వు గెలవడంలా. ఎందుకని ఇజ్రాయేలే గెలుస్తున్నాడు? ఈ ఆయనే. నేను ఆ ఇజ్రాయేల్ గురించి చెప్పడం. ఎందుకు ఇజ్రాయేలే అంటే అయిపోతున్నాడు? ఎందుకు ఇజ్రాయేలే గెలుస్తున్నాడంటే పట్టుదల కలిగిన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. పోరాడి గెలవాలి. మనలో మన అంతరంగంలో మనకే యుద్ధం అండి. నీ అంతరంగాన్ని, నీ మనసును గెలిచావా, నువ్వు నిజంగా నీ జీవితమే జయ జీవితం పొందుతావు. నీ మనసు నువ్వు గెలవాలా. నీ మనసు అనేక రకాలైన ఆశలు, కోరికలు, అసూయలు, ద్వేషాలు, మత్సరాలు, ఇవన్నీ శరీర కార్యాలు గెలవాలా. శరీర కార్యం గెలవాలంటే ఏ కార్యం బలపడాలా? ఆత్మీయ కార్యాలు బలపడాలా. హల్లెలూయా. మౌనికమా ఎడిను నువ్వు పెద్ద దిగి రాయలు మానే దెబ్బలు పడితే మీ ఇద్దరికే మరి కర్ర తెచ్చి పెట్టాలి. ఎప్పటి నుంచి దెబ్బలు రండి అమ్మా. ఏం చెప్తున్నామ్మా? వాళ్ళ వల్ల శరీర కార్యములలో నువ్వు విజయం కలగాలంటే ఆత్మీయ కార్యాల్లో బలపడాలా. ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయి కొన్ని. ఇంకా చాలా పెద్ద ప్రసంగం ఉంటుంది చెప్పాలంటే. అమ్మ, ఆత్మీయ ఆయుధాలు ధరించాలా. మీకు తెలుసు సర్వాంగ కవచం. తెలీదా? నాకు తెలియదు అన్నాడు. చప్పట్లు కొట్టండి. అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్తే ఓహో అయ్యా మాకు తెలుసులే అంటుందమ్మా. అవుతుందా? నేనేమో కొత్త అనుకోడు. అయ్యా మాకు తెలుసులే. అయ్యానమ్మా నీకు తెలిసినే చెప్తాను. తలకేంటి? శిరస్నానం. నడుకేంటి? సత్యమనేదంటే. పాదాలకేంటి? సమాధానము. అయ్యి ఉండాల్సి అసలు సమాధానం అనే జోడు. పైన నీకేనే పైబట్ట. జాలు. విశ్వాసం అనే జాలు. కత్తి. వాక్యం అనే కత్తి కలిగి ఉండాలి. ఇవన్నీ ఆత్మీయ ఆయుధాలు. హల్లెలూయా. 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 ఈ ఆత్మీయ ఆయుధాలు కలిగి ఉంటే శరీర కార్యాలన్నింటినీ ఓడించవచ్చు. ఎప్పుడైనా వాక్యం చదువుకొస్తా ఇంటికాడ ఉన్నాక వాక్యం చదువుకున్నాం అనుకుంటా. ఎప్పుడన్నా దేవుడు సువార్త చెప్పాలి, ఎవరికన్నా దేవుడు మాటలు చెప్తామే, ఆ పక్కింటి అమ్మకో, ఎదురింటి అమ్మకో, ఊసులాడి అమ్మకో, టీవీలో ఊసులాడి ఉండదు. వాళ్ళు వెళ్ళలేదు, నీకు చెప్తారు, వింటావు. కొత్త మాటలు మాట్లాడుకుంటూ కూర్చొని అప్పుడు దేవుడు మాటలు చెప్పొచ్చుగా. అదే సమాధాన సువార్త.
విశ్వాసం అనే కాదంటే దేనికి నేను ఓడిపోను, ఎన్ని బాణాలు ఇచ్చినా దానం పెడతా, నాకు విశ్వాసం ఉంది అంటే భయపడకూడదు. ప్రతి దానికి తిరిగి దాన్ని భయపడకూడదు, కన్నీరు కార్చకూడదు. అయ్యో నా బ్రతికిట్ అయిపోయిందా, అయ్యో నా బిడ్డల బ్రతికిట్ అయిపోయిందా, అయ్యో రేపు ఏం జరగదునే రేపటి గురించి ఆలోచించేవాడు తెలుసా ఈ లోక సంబంధి. ఈ దినాన్ని గురించి ఆలోచించేవాడు పర సంబంధి. హల్లెలూయా. ఎందుకో దేవుడు అంటున్నాడు, రేపు నీది, ఈ దినమే నీది, ఈ సమయమే నీది. ఈ సమయం పోతే మళ్ళా రాదు. ఈ దేవుడి సన్నిధికి వచ్చి ఈ గడిపే సమయం మళ్ళా వస్తుందా నీకు? ఏమైనా సంపాదించవచ్చు లోకంలో, పోయింది మళ్ళా రావచ్చు, కానీ ఈ సమయం రాదుగా, ఈ ఆశీర్వాదం రాదుగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఆయుధాలు కలిగి శరీర కార్యాలను ఓడించాలి. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. నిజమే, యేసయ్య చేతిలో ఉంటే నువ్వెప్పుడు ఓడిపోవు. నీకు నువ్వైతే తప్పనిసరిగా నీ మనసుకు లోబడిపోతావు, నీ ఆశలకు లోబడిపోతావు, నీ కోరికలకు లోబడిపోతావు, ఈ లోక సంబంధంగా నువ్వు బలహీనపడిపోతావు. సాతాను నిన్ను బలహీనపరుస్తుంది. హల్లెలూయా. అవ్వమ్మను మోసం చేసినట్టుగా సాతాను చేతులను అనేక సార్లు మోసపోయావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి జీవితాన్ని. ఎన్నిసార్లు ప్రభు దగ్గర వాగ్దానం చేశావు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయావు. ప్రభు నేను ఇన్ని దినాలు, ఇన్ని గంటలు, ఇంత సమయం ప్రార్థన చేస్తానని దేవుడి దగ్గర ఉంటున్నావు. ఏది నీ ప్రార్థన? ఇదిగో నీ గ్రంథాన్ని అనుదినం చదువుతా అన్నావు, ఇప్పుడు చదువుతున్నావా? ఇదిగో నీ సేవలో నేను విలువగా పాల్గొంటున్నావు, ఏం చేస్తూ ఉన్నావు? ఇదిగో ఈ విధంగా నా కానుకలు నేను దేవుడి దగ్గర ఇస్తాను, ఎంత ఇచ్చావు, ఎంత దాచుకున్నావు, ఎంత పోగొట్టుకున్నావు? దాచుకున్న ప్రతి ఒక్కరిని దేవునికి ఇవ్వకుండా దాచుకున్న ప్రతి ఒక్కరి కంటే ఎక్కువగా పోగొట్టుకుంటావు, ఎక్కువ ఖర్చులు అయిపోతాయి. నీ తిత్తికి సిలి పెట్టుకోవడం, సిలి తిత్తులో ఏం వేసినా ఉంటుందా? తిరిగి చూసుకునే కనపడదు, ఉంటుంది జీతం అవుతుంది, కష్టం అవుతుంది, తిరిగి చూస్తే కదా. ఎందుకు కనపడద్దని ఒక్క రూపాయి అయినా ప్రభు దగ్గరికి తిరిగి తెచ్చిచ్చావా? కానుకలు కాదమో ఎప్పుడు 10 రూపాయలు వేస్తాను, అది కాదు. ఆశీర్వదించబడాలంటే వచ్చిన దానిలో ప్రభువు దశభాగం ఇవ్వండి. నేను ఆశీర్వదించబడాలి. మీ కుటుంబము, మీ నిధి, మీ ధన నిధి ఆశీర్వదిస్తారు నేను తప్పనిసరిగా. ఆయన అన్నాడు, మీరు నాకు కొంచెం ఇచ్చి ఏమన్నాడమ్మా, నన్ను అడగండి, ఆకాశపు వాక్యం ఇస్తారని. ఆకాశపు వాక్యం ఇప్పి నీకు సముద్రం. అమ్మ మన పిడికిలు ఎంత, నీ గుండె ఎంత ఉంటుందో అమ్మా, నేను నీ పిడికిలు ఎంత, నా పిడికిలు ఎంత, నా గుండె ఎంత ఉంటుంది. మా ప్రవీణ్ పిడికిలు కొంచెం పెద్దది, వాడి గుండె అంత ఉంటుంది. రాయలమ్మ గుండె ఎంత ఉంటుందంటే నీ పిడికిలు అంతా. నీ పిడికిలు విప్పి నువ్వు ఇస్తే మరి ఆయన పిడికిలు ఎంత, ఆ ప్రభు పిడికిలు ఎంతమ్మా చెప్పడమ్మా. ఈ లోకమే ఆయన పిడికిట్లో పడాలి. ఈ లోకంలో ఉన్న శిక్ష మొదలు బంగారు మణులు మాణిక్యాలు అన్నీ ఆయన పిడికిట్లో ఉన్నాయి. ఆయన ఒక్కసారి పిడితే ఎంత ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. ఈ దినం ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరిగా రా ప్రభు సన్నిధికి. లోకంలో ఎన్ని వదిలేయి, యాకోబు వదిలి, సంస్థాన్ని వదిలి ఆ రాత్రంతా దేవుడితో పెరుగులాడి తన బ్రతికేంటో చెప్పిన తర్వాత ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. చెప్పండి దేవుడు అయిపోతావా? కాబట్టి ప్రియులారా,
ఏకాంత ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఏకాంత ప్రార్థనలో ఉండే ఆ యొక్క ప్రత్యేకత, ఆ కృప, ఆ సన్నిధి అనుభవం, ఆ ఆనందం దేంట్లో రాదు. ఇస్సాకు ప్రార్థన ఏకాంత ప్రార్థన, పొలంలోకి వెళ్ళి ప్రార్థించే అనుభవం. సాయంకాలం పూట పోయిన వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారంలో ఏం ధ్యానం చేసుకున్నాం చెప్పండి. ఏం చెప్పు? ఒంటరిగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఇజ్రాయేలుగా మార్చబడతావు. హల్లెలూయా. ఒంటరంటే లోక సంబంధం, దేవుడికి ఇష్టం లేదు, ఏమి వదిలేయాలి. దేవుడికి ఏది ఇష్టం లేదు? నీ పేరేంటో చెప్పు, అది ఇష్టం లేదు దేవుడికి. నీ ప్రవర్తన, నీ తీరు, నీ మాట, నీ చూపు, నీ తలంపులు ఏం దేవుడికి ఇష్టం లేదు. ఆయన నీకు క్లియర్గా చెప్తా ఉంటాడు. నాకు తెలియదు కానీ నా ప్రభువు తెలుసు. మీకు తెలియదు నాలో ఉండే, నా దేవుడికి ఇష్టమైన కార్యాలు నాలో ఉన్నాయో నా ప్రభువు తెలుసు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు నాతో. అవును ప్రభువా, నా ప్రియ నేను మూసుకాను. అవునైనా నేను అప్పుడు ఇజ్రాయేలుగా మార్చిపెట్టాడు. నీ బిడ్డలు నీ నుంచి శాపం అనిపిస్తున్నారేమో, నీ కుటుంబం నీ నుంచి కన్నీరు కారుతుందేమో, నీ కుటుంబం నీ నుంచి ఆశీర్వదించబడలేదేమో, నువ్వు ఒంటరిగా రాక, నువ్వు వదలవలసింది వదలక, నువ్వు ప్రార్థించవలసిన రీతిగా దేవుడిని ప్రార్థించలేక, నువ్వు దేవుడిని స్తుతించవలసిన రీతిగా స్తుతించక, దేవుడిని ఆరాధించవలసిన రీతిగా ఆరాధించక ఉండడం బట్టి నీ బిడ్డను శాపం అనిపిస్తున్నారేమో. తల్లి, ప్రియ తల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించి, ఒంటరిగా యాకోబు ఒంటరి వాడాయేను. ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనమందరం ఒంటరి వాడు కాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును కాక. ఇంతవరకు మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు కలుగును కాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ప్రార్థన చేద్దామా? ఈ ఒక వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. త్వరగా కానుకలు పట్టుకుందాం.